ముసలోళ్ళు నన్నోళ్ళకి మూడో గంటకి తలుపు కొట్టి ఏంటి 3వ గంటకి తలుపు కొట్టి ముసలోళ్ళు నన్నోళ్ళకి తలుపు కొట్టుకు మా అమ్మ అని వాళ్ళ ఇంటి ద్వారా వెళ్ళి ఏను ముద్ర వేసి ఇంట్లోనూ ముసలోళ్ళు ఖాతరులో ఒకటి చెయ్యిపోయినా ఆ ముసలమ్మ మొత్తికి వాళ్ళ బతుకుతారు తండ్రి కొడుకులు చూడపోయినా ఒకటి బియ్యం ఇన్నాళ్ళు వెళ్తే తన్నుకొని చచ్చారు ఒకరి ఊరు నుండి ఒక ఊరు వెళ్ళారు అక్కడ వెళ్తే తన్నుకుంటే ఇప్పుడు ఇంటింటికి వాళ్ళ వేసుకొని వస్తే డోల్ డెలివరీ చేస్తాండ్రు డోల్ డెలివరీ ఏంటి అలాగే కాకుండా సెంటు భూమి ఉన్న పిఎఫ్ జగన్ 55,500 అన్ని వేస్తాడు అలాగే ఆడవాళ్ళకి రుణమాఫీ అందరికి కోట బియ్యం అందరికి డబ్బులు అనవసరం ఊడవుతాడు ఆ పక్క దింగుని అంతారు తిన్నాడు ఎవడు నమ్మడు తిన్నోడిని ఎవడు నమ్ముతాడే తిన్నోడిని ఏమండి తిన్నోడిని ఎవడు నమ్ముతాడా ఎందుకంటే ఆడొక్కడే ఈ దేశాన్ని పరిపాలిస్తాడు ఇలాగా చంద్రబాబు నాయుడు ఊరికైనా కాలనీ జాగా ఒక్క సెంటర్ ఇచ్చాడా ఉద్రితోపానికి పోతే ఆ ఉద్రితోపానికి పోయిన బిల్లులు అలాగే ఉన్నాయి అక్కడ రాష్ట్రం మొత్తం నా వల్ల డెవలప్ అయిందని ఏటయ్యింది ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసి దిగాడు అమరావతి 3 రాజధానులు ఏమి అక్కడే కావాలి కానీ ఏంటి అమరావతి అక్కడే కావాలి కానీ వైజాగ్ ఈ 3 జిల్లాలు మనకు అక్కర్లేదా అక్కడే ఎత్తున్నాడు కదా వీళ్ళు ఓడి తెగినారు అక్కడే కావాలా భూములు కొనుక్కున్నాడు ఆ చంద్రబాబు నాయుడు భూములు కొనుక్కోండి అదే కావాలంటాడు అందరికీ కావాలి కదా ఇది ఇప్పుడు వైజాగ్ కావాలా నెల్లూరు కావాలా మనకి శ్రీకాకుళం కావాలా ఆ చేపలూరు ఉన్నదంటే శ్రీకాకుళం జిల్లా ఎయిర్పోర్ట్లు అయ్యే అన్ని ఆయన అమలు పరిచాడు ఇప్పుడు ఎవరికైనా వద్దాను ఎయిర్పోర్ట్లు ఏంటి అది ఇప్పుడు నమ్మి నుండి మింగేస్తాను అది భగవంతుడే చూడాలా నిజంగా చెప్పాలి ఎంత ముఖ్యమంత్రి ఎక్కడ దొరకడు అవును ఎవడూ దొరకడు